బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఈడీ, సీబీఐ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై ఇన్నాళ్లు నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ బెయిల్ మంజూరు చేసింది సుప్రీం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న కవిత బెయిల్పై మంగళవారం సుప్రీంకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. కవిత బెయిల్ పిటిషన్పై విచారణను జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం నిర్వహించింది. ఢిల్లీ లిక్కర్ కేసు విజయ్ నాయర్ బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పట్టడంతో కవిత బెయిల్ పిటిషన్ కేసు ఏమవుతుందోనన్న ఆందోళన నెలకొంది. ఎట్టకేలకు బెయిల్ మంజూరు కావడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు. అంతకుముందు కవిత తరపున ముకుల్ రోహిత్కి వాదనలు వినిపించారు. ఈ కేసులో సహనిందితుడు మనీష్ సిసోడియాకు బెయిల్ ఇచ్చారని, ఈడీ, సీబీఐ కేసులో ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలైందని పేర్కొన్నారు. దర్యాప్తు ఇప్పటికే పూర్తయిందన్నారు. 57 మంది నిందితులు ఈ కేసులో ఉన్నారు. 493 మంది సాక్షులను విచారించారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. సిసోడియాకిచ్చిన బెయిల్ అంశాలే కవితకు వర్తిస్తాయని ముకుల్ రోహిత్కి వాదించారు. అయితే కవిత ఫోన్లో ఉన్న డేటాను ఉద్దేశపూర్వకంగా ఫార్మేట్ చేశారని ఈడీ తరపు లాయర్ వాదించారు. కవిత అసలు దర్యాప్తునకు సహకరించలేదన్నారు. ఫోన్లో మెసేజ్లను డిలీట్ చేయటం సహజమే కదా అని ధర్మాసనం ప్రశ్నించింది. సాక్షులను బెదిరించారని చెప్తున్నారు. కానీ ఎక్కడా ఏ కేసు దానికి సంబంధించి నమోదు కాలేదని ముకుల్ రోహిత్కి తెలిపారు. కవిత నిరక్షరాస్యురాలు కాదు. ఏది మంచి ఏది చెడో తెలీదా? అప్రూవర్ అరుణ్ పిళ్ళే ఎందుకు స్టేట్మెంట్ ఉపసంహరించుకున్నారు అని జస్టిస్ గవాయి ప్రశ్నించారు. కవితకు సెక్షన్ 45 ఎందుకు వర్తించదని ఈడీ, సీబీఐ తరపు లాయర్లను జస్టిస్ గవాయి ప్రశ్నించారు. అరుణ్ పిళ్ళైను కవిత ప్రభావితం చేశారని అంటున్నారు. కానీ ఆ సమయంలో పిళ్ళై జైల్లో ఉన్నాడు. ఎలా ప్రభావితం చేస్తారు అని ఈడీ తరపు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. సుప్రీంకోర్టులో కవిత బెయిల్ కేసు విచారణ సందర్భంగా కోర్టుకు బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తదితర నేతలు హాజరయ్యారు.